కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సాలహిగంబాల సద్రమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరాగజుల రూపము వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 హస్తాల భాగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నలుపుల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్లో ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేందే గడి ఆగలేం శివునికి శివ పూజ లేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మానదరి జల జాలది గంగా రామ రామాన శంకరమ రమణలింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకొని నష్ట ఛత్రకన్ను దాసుకొని 14 హస్తాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్క మసిదేవి దూలూరు ఇది లాచూరు ఇది మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడ సకం పేట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమాల మిఠల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందేశు సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాని డోలనాథ్ పంబలని పంపాల జుడు నా బయల వానిది బ్యాగల కట్ట నా కసకలను సదరస బండ నా బ్యాగింటిది లదిగంపన వడ్ల వానిది బర్షన్ నా కమ్మరింటిది కోలిమీన సాలాని బంగ్రాన సరసమైన వాటాన బాలన్ బంగ్రాన బంగ్రం దాని బొడ్డు గంట నా మాదగింటి గూటాన పెద్దలనంటి పెద్దమ్మనంటి దండుమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అన్నలకొక రూపము నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల వలన శరణము 7 రక్కజలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షంగా తల్లి చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద గుణాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఘటాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపలతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి
వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క ఇంకా అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇది వరకు 2 రోజులు చేసుకుంటే దానివి ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాజీ అందరూ ఎలా ఉంటారని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోటి ప్రజలు నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క? నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను. మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధులకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, నేను ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాం తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. అమ్మా, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు? వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళ, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి
మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ఆ విధంగా ప్రగామాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు అది కాదమ్మా. బాగా నాకు ఇబ్బందిగా ఉంది నాకు, కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? చదువుకుంటే పిల్లల్ని ఎంత విధంగా నేను మీరు మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకు అంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉంది వాళ్ళకి. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చల్ని సరి అయిన దారిలో నేను పెడుతున్నాను, కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను, మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు, కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగని కొని తల్లి. నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలక. దోసడంతా ఇచ్చినా కానీ గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయకంగా నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా అయినంత తొందరగా చేయడానికి ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమేగా అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా వాళ్ళకని. ఆ పని మాత్రం చేయక సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సంవత్సరం పూజలను తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. కిల్లా పాపాలని కాపాడు, సస్యశ్యామలమైనటువంటి పంటలు పొలాలు కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి. పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరాల వల్ల జరిగిపోతుంది. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత ఏడు మీరు
సంవత్సరం లోపలన్నారు, అది కూడా జరగలేదు. లేదమ్మా, తప్పకుండా జరుగుతుందండి. ఈ వచ్చే సంవత్సరం కల్లా ఉత్తరాయణం రావాలి కాబట్టి ఈ దక్షిణాయనంలో పనికి రాదు, ఉత్తరాయణంలో చేసి తీరుతారు తల్లి. నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక?